నమస్తే రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్రక్ష ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ చూసి గురువు గారితో నేరుగా మాట్లాడొచ్చు. గురుగారు నమస్తే. నమస్కారం. ఓం నమ శివాయ. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడ మన టెక్నీషియన్స్కి, యాజమాన్యానికి, చూస్తున్న వీక్షకులకి, నీకు అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. ఒక రాముల వారి వంశానికి చెందిన, అంటే మనం రోజు రకరకాల కథలు చెప్పుకుంటున్నాం కదా, ఇవాళ కొంచెం రామాయణానికి అంటే ఆ వంశానికి చెందిన ఒక గొప్ప రాజు కథ చెప్పుకుందాం. ఇక్ష్వాకుల వంశానికి చెందినటువంటి రాముని వంశానికి చెందిన ఒక చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. హరిశ్చంద్ర మహారాజు అంటే సత్యవాక్య పరిపాలకుడు. ఆడిన మాట కోసం ఏమైనా వదిలేసేటువంటి వాడు, ఏ స్థితికి వెళ్ళిపోయినా సరే ఆడిన మాట తప్పనటువంటి వాడు, మహోన్నతమైనటువంటి వాడు, గొప్ప చరిత్ర, గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాడు. మొత్తం దేవలోకం అంతా కూడా ఈ పేరు స్మరిస్తూ ఉంటే ఇంత గొప్పవాడా నిజంగా హరిశ్చంద్రుడు అని చెప్పి విశ్వామిత్ర మహాముని తనని పరీక్షిద్దామని వస్తాడు. తన పరివారంతో పాటు వచ్చి, మహారాజా నాకు దానం కావాలి అని అడుగుతాడు. ఏం కావాలి అని అడుగుతాడు హరిశ్చంద్ర మహారాజు. ఏం కావాలి అంటే, నీ సర్వ సంపదలు, నీ దగ్గర ఉన్న యావత్ ఆస్తి సంపద, అన్ని సంపదలు, నీ రాజ్యము, నీ భోగము యావత్తు, మొత్తం నాకు దానం చేయి అంటాడు. తదాస్తు దానం ఇచ్చేశాడు. వెనక ముందు ఆలోచించకుండా మొత్తం ఇచ్చేశాడు. అసలు ఏమీ లేకుండా, నూలు పోగు లేకుండా, ఏమీ లేకుండా ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత అప్పుడు నారవస్త్రాలు కట్టుకొని అడవికి వెళుతూ ఉంటే, బయటికి వెళ్ళిపోతూ ఉంటే, అప్పుడు విశ్వామిత్రుడు అంటాడు, దానం ఇచ్చావు, దానం పైన దక్షిణ ఉండాలి, ఆ ధనం ఏది అని అడుగుతాడు. అయ్యా నా దగ్గర ఏమీ లేదు, మొత్తం తమరికే ఇచ్చేసాను, ఏమీ లేదండి. అయి కుదరదు, నువ్వు ఏం చేస్తావో అది నాకు ఏదో రకంగా నువ్వు తీర్చు. ఈ అప్పే ఇగో, నీ వెనక అప్పు తీర్చే వరకు నువ్వు వీడిని కూడా పోషించాలి. నువ్వు బతకడమే కాదు, నీ పెళ్ళాం పిల్లడు అంటే నీ కొడుకు లోహితాసుడు, నీ భార్య చంద్రమతి, నువ్వు, నీతో మీ ముగ్గురితో పాటు ఇగో నా తోక ఒకడు ఉన్నాడు, వీడిని నక్షత్రకుడు అంటారు. ఈ నక్షత్రకుడిని నీకు అప్పచెప్తున్నాను. నీతో నువ్వు తింటూ వాడిని బతికించి నీ అప్పు తీర్చుకో. ఎప్పుడు ఇస్తావు వాడు అప్పుడే వస్తాడు, లేదా రాడు అని చెప్తే, పాపం అలా వెళుతుంటే కూడా నక్షత్రకుడు మనకి ఆ నక్షత్రకుడు మాటకి గుర్తు చేస్తుంటాడు, నా అప్పు అని. అందుకనే బయట అక్కడక్కడ అంటూ ఉంటాం, వీడెవడ నక్షత్రకుడులా తగిలాడు మనకి అని. సరే వెళుతూ ఉంటే బాకీ తీర్చడానికి రోజు అడుగుతుంటే నక్షత్రకుడు వెళ్ళి తనని ఒక వ్యాపారస్తుడికి భార్యని, కొడుకుని అమ్మేస్తాడు. ఆ వచ్చిన డబ్బులు నక్షత్రకుడికి ఇస్తాడు. ఈ ఏమిటయ్యా చిల్లర డబ్బులు, వడ్డీకి సరిపోవు, ఇవి ఏంటి, ఇది సరిపోయి ఇది దక్షిణ అంటావేమిటి, నువ్వు ఇచ్చిన ఆస్తి ఎంత, నువ్వు ఇచ్చిన ఈ చిల్లర ఎంత, అవి ఏం కుదరదు, నువ్వు సరైన అమౌంట్ ఇవ్వాలి అంటాడు. సరే వాళ్ళిద్దరుగా అమ్మిన డబ్బు ఇచ్చాను కదా, ఇక నన్ను నేను అమ్ముకుంటాను అని వీరబాహుడనే ఒక కాటికాపరి దగ్గరికి వెళ్ళి తనను అమ్ముకొని ఆ వచ్చిన డబ్బు కూడా ఇస్తాడు. అబ్బే అసలు ఏం కుదరదు, నువ్వు చాలా పెద్ద అమౌంట్ దానం చేశావు, ఈ దక్షిణ కింద ఇది సరిపోదు, సరే ఏదొస్తే అది ఇచ్చేస్తాను, ఇంకంతకంటే నేను చేయగలిగింది ఏమి లేదు. తాను అమ్ముకుంటాడు, కాటికాపరిగా చేరుతాడు. అక్కడ పని చేయడానికి వాళ్ళు వర్తకుడి దగ్గర వాళ్ళు ఉంటారు. సరే ఒకరోజు ఒక పిల్లాన్ని తీసుకొని తను వస్తుంది, అక్కడ దాసీగా పనిచేస్తుంది. మానమాలు కట్టలేనంత దిగజార వేషం మారిపోయింది. అసలు కొడుకుని గుర్తుపట్టలేడు, భార్య వాళ్ళు పనులు చేసి దాసీలుగా వాళ్ళ వస్తుంది, మట్టి కొట్టి. అది చీకట్లో ఏం గుర్తుపడతాడు, చీకట్లో భార్య వస్తుంది కొడుకుని తీసుకొని. ఎందుకు వస్తుందంటే, పాము ఖర్చి లోహితాసుడు చనిపోతాడు. అయ్యా ఇతన్ని దహన సంస్కరణలు చేయాలి అంటే, అమ్మ కాటి సుంకం తెచ్చావా అని అడుగుతాడు. నా దగ్గర ఎక్కడుంది తండ్రి, నా దగ్గర ఏమి లేదయ్యా, ఏమీ లేదు నా దగ్గర అంటే, అప్పుడు అంటాడు హరిశ్చంద్రుడు, నీ మంగళసూత్రం ఉంది కదా అది ఇవ్వు అంటాడు. నా మంగళసూత్రం అప్పుడు తెలుసుకుంటుంది వచ్చి ఉన్నవాడు భర్త అని. ఎందుకంటే తన మంగళసూత్రం చంద్రమతి మాంగళ్యం ఎవరికి, భర్తకి తప్ప అన్యులకి కనిపించదు. అందుకనే వేటూరు గారు ఒక పాటలో వాడతాడు, ప్రతి భారత సతిమానం చంద్రమతి మాంగళ్యం, మర్మస్థానం కాదది నీ జన్మస్థానం. ప్రతిఘటన సినిమాలో అంటే ప్రతి భారత సతిమానం చంద్రమతి మాంగళ్యం. చంద్రమతి మాంగళ్యం ఎలా భర్తకి సొంతమవుతుందో, అలాగే ప్రతి స్త్రీ యొక్క ఇది కూడా మానం కూడా భర్తకే సొంతం అని చెప్పడానికి. నా మాంగళ్యాన్ని చూసామంటే నువ్వే నా భర్తవి అని చెప్పప్పుడు గుర్తించి, అయ్యా నీ కుమారుడు, అవన్నీ ఇక్కడ ఏం కుదరవు, రూలే, నువ్వు ఇవ్వాల్సిందే.
నీ ఎవరైనా నాకు సంబంధం లేదు, నువ్వు ఇవ్వాల్సిందే, నా డ్యూటీ నేను చేస్తానంటాడు. అంటే అప్పుడు ఏం చేయాలో తెలియక ఊరిలోకి వెళ్ళి డబ్బు తీసుకొస్తానని చెప్పి ఏదో రకంగా ఏదో ఒకటి చేసి తీసుకొస్తాను, సుంకం చెల్లిస్తే కానీ అక్కడికి అది కార్యక్రమం జరగదు, కుమారుడికి చేయాలి. సరే వెళ్ళేసప్పటికి ఒక దొంగవాడు రాజుగారి సొమ్ము అపహరించి వాళ్ళు వెంటాడుతున్నారని ఈవిడ దగ్గర వదిలేసి పారిపోతాడు. అది చూసిన భటులు ఈవిడ్ని పట్టుకొని రాజుగారి దగ్గర తీసుకెళ్తే దొంగతనం చేసిన నేరానికి మరణశిక్ష, రాజుగారి నగలనే దొంగిలించినందుకు మరణశిక్ష విధిస్తే అది అమలు చేయడానికి సత్యహరిశ్చంద్రుడి దగ్గరికి తీసుకొస్తే భార్యనని చూడకుండా ఆ మరణదండను అమలుపరచడం కోసం కత్తి ఎప్పుడైతే పైకెత్తాడో ఒక్కసారి దేవతలందరూ పూలవర్షం కురిపించి హరిశ్చంద్ర ఇది ఎవరికి సాధ్యం కాదు అని చెప్పి విశ్వామిత్రుడు వచ్చి, గులాం నీలాంటి వాడిని ఎక్కడా చూడలేదు, ఇచ్చిన మాట కోసం సత్యవాక్కు కోసం ఇంతగా చేసేటువంటి వాళ్ళు అసలు నభూతో నా భవిష్యత్తు, ఇప్పటి వరకు ఎవరు లేరు, భవిష్యత్తులో కూడా ఎవరు ఉండరు అని చెప్పేసి తనని దీవించి ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే, నువ్వు ధర్మంగా ఉంటే దేవతలు కూడా నీకు గులాం అంటారు. ఎప్పటికైనా తాత్కాలికంగా అధర్మం జయించిన ధర్మం మాత్రం చివరికి గెలుస్తుంది అని ఈ కథ మనకి చెప్తుంది. అప్పుడప్పుడు ఇలాంటి కథలు కూడా గుర్తు చేసుకోవాలని ఈరోజు మనం చెప్పుకోవడం జరిగింది. అలాంటి గురువు గారు కాలర్ వెయిట్ చేస్తున్నారు, వాత్సల్య ఖమ్మం నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమః గురువు. శివాయ నమః. అమ్మ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. విష్ యూ ద సేమ్ అండి. థ్యాంక్ యూ. అమ్మ చెప్పండి. 26 జనవరి 1990 అండి. గణతంత్ర దినోత్సవం 1990, 26 జనవరి. అవును. ఇది మా అబ్బాయి గురించి అండి, బిజినెస్ గురించి. అమ్మ శుక్రవారము. అవునండి. ఇది చతుర్దశి కృష్ణపక్షం అమావాస్య ముందు రోజు. అవునండి. ఇది పూర్వాషాఢ నక్షత్రము, ధనుర్రాశి. దీనికి ఇవ్వాల్సినటువంటి రుద్రాక్ష త్రయోదశముఖి రుద్రాక్ష. ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఈ ఒక్క రుద్రాక్ష కుదిరితే వేయండమ్మా, లేకపోతే నవముఖి రుద్రాక్ష కూడా జాతకానికి పెర్ఫెక్ట్ యాప్ట్. ఈ 9 ముఖాలు నవముఖి, నవశక్తి స్వరూపము. ఇది అమ్మవారి స్వరూపము. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తోడైతే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. అంటే మనం ఏమీ లేకుండా ఏదన్నా పని చేస్తే మన సామర్థ్యానికి తగ్గ ఫలితం మాత్రమే మనకు వస్తుంది. అదే ఎవరి సహకారమైనా మనం తీసుకొని పని చేస్తే ఆ వచ్చే ఫలితం మెరుగైనదై ఉంటుంది. మనం ఏదన్నా పని చేస్తున్నప్పుడు ఆ సహకారం దైవికమైనదైతే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడు వేసుకోవచ్చమ్మా. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. కడప నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు, మీరారెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే అమ్మా. మాట్లాడండి గురువు గారు. మీరారెడ్డి గారు, ఓం నమః శివాయ్. ఓం నమః శివాయ్. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు కూడా స్వామి. థ్యాంక్ యూ. మా బాబు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి జనవరి 17, 2007 సంవత్సరం. ఇప్పుడు ఎంతమంది పిల్లలు సార్ మీకు? 2, పాప బాబు. సార్ బుధవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను. అవునండి. మూలా నక్షత్రంలో. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడండి? ఇప్పుడు ఇంటర్. ఇది సప్తమి, శుక్లపక్షము, శుద్ధ సప్తమి. ఇది ధనుర్రాశి, మూలా నక్షత్రము. మూలా నక్షత్రం. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి రుద్రాక్ష. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇది కుదరకపోతే అష్టముఖి. ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము. ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి. అలా అని ఏది పడితే అది వేయకండి, దురదృష్టం. రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. సో ఇది ఒక లక్ష్యం కోసం వేసుకుంటున్నాం. ఇది వేసుకుంటే డబ్బు పోతే సంపాదించుకుంటాం, ఓ లక్ష్యం. ఇది వేసుకుంటే ఇది జరగాలని కోరుకొని వేసుకుంటున్నాం. ఇక్కడ మాత్రం ఛాన్స్ తీసుకోవద్దు. ఒక్కటైనా మంచిది వేసుకుంటే వచ్చే ఫలితం ఒక అద్భుతం. రైట్ గురుగారు. ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా నాకు ఒక ప్రశ్న వచ్చింది. అంటే లక్ష్మణుడు చనిపోతూ ఉంటే సీతాదేవి నవ్వింది అనేది ఒకటి ఉంది, అది నిజమా గురువు గారు? ఎందుకు? రామాయణంలో కూడా ఘట్టం ఉంటుంది. మయసభలో దుర్యోధనుడు వచ్చినప్పుడు అది నీటి మడుగు అనుకొని మామూలు నేల అనుకుని నీటి మడుగులో కాలు పెడితే ద్రౌపది నవ్వుతుంది. పంచాలి పంచభద్రిక ఏమేమి నీ వెనుమక్త విట్టహాసము అంటారు కదా ఆ సన్నివేశం. అలాగే సేమ్ సన్నివేశం ఇందులో కూడా ఉంటుంది.
సీతాదేవి అంటే లక్ష్మణుడు చనిపోతాడని తెలిసినప్పుడు చనిపోవడం ఏమిటి అంటే మేఘనాథుడు వేసిన బ్రహ్మాస్త్రానికి మూర్చపోతాడు. ప్రాణాలు పోతాయేమో అనుకుంటారు, నిజంగా ప్రాణం పోతుంది అని అక్కడ వైద్యులు చెప్తారు. దీనికి ఏం చేయాలి అంటే ఇక్కడ జరిగిన సంఘటన అంతా త్రిజట చెబుతూ ఉంటుంది సీతాదేవికి అక్కడ అశోకవనంలో. అంటే త్రిజట అంటే విభీషణుడు కూతురు, ఆమె రాక్షసే కానీ వాళ్ళందరూ హింస పెడుతుంటే సీతాదేవికి ఉపచర్యలు చేయడం కోసం విభీషణుడు తన కూతురిని తీసుకొచ్చి మంచి పనులు చేయడం కోసం సీతాదేవి దగ్గర పెడతాడు. త్రిజట ఎప్పటికప్పుడు ఇక్కడ జరిగిన యుద్ధం సంఘటనలన్నీ చెప్తూ ఉంటుంది. అంటే సంజయుడు భారతంలో ఎలా అయితే చెప్తాడో ధృతరాష్ట్రుడికి, అలాగే సీతాదేవికి త్రిజట చెబుతూ ఉంటుంది అక్కడ జరిగిన ప్రతి సంఘటన. చెప్తూ ఉంటే ఇలా లక్ష్మణుడు పడిపోయాడమ్మా, రాముల వారి చేతిలో తొడ మీద తలపెట్టుకొని ఒడిలో ఉన్నాడు, ప్రాణం పోతుందంట. ప్రాణం నిలబడాలి అంటే లక్ష్మణుల వారు పోయి అది ద్రోణగిరి దగ్గరికి వెళ్ళి ఆ పర్వతాన్ని అందులోంచి మొక్కలు తీసుకురావాలంట. అది సూర్యోదయం లోపు తేవాలంట, లేకపోతే చనిపోతాడంట. సమయం అంత లేదు. ఎక్కడికి వెళ్ళాలి? ద్రోణగిరి పర్వతాలు, హిమాలయాలకు వెళ్ళాలి. అక్కడి నుంచి హనుమంతుడు ఇక్కడికి వెళ్ళి అవి తీసుకురావాలి. ఇప్పుడే సూర్యాస్తం అయిపోయింది, అదే ఇప్పుడే యుద్ధం అయిపోతుంది, సూర్యాస్తమయం లోపు తేవాలి, ఎలా సాధ్యము అంటే అప్పుడు నవ్వుతుంది సీత. అమ్మ ఇది నవ్వే సమయం కాదమ్మా, మీ మరిది లక్ష్మణుడికి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ఇది నవ్వే సమయం కాదమ్మా అంటే అప్పుడు త్రిజట ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా మరిది ఉన్నది ప్రాణాలతో ఆ కొన ప్రాణాలతో నువ్వంటున్నావు. ఎక్కడున్నాడు? నా భర్త ఒడిలో ఉన్నాడు. ఆయన ఎవరు? ఆయన దగ్గరికి వచ్చి మరి తమ్ముడి ప్రాణాలు తీసుకెళ్లే సాహసం ఎవరు చేస్తారు? ఎవరికంత ఇది లేదు, అది జరిగే పని కాదు. ఇంకొకటి ఏమంటున్నావు? సూర్యాస్తమైన లోపు వెళుతున్నది ఎవరు? హనుమంతుడు. సూర్యుడు వచ్చి అస్తమించే అంత సీన్ తనకు అక్కడ లేదు, తనకు కాదని జరిగే సీన్ ఏమి కాదు, ఏమీ జరగవు, ఇవేమీ జరగవు. తను తీసుకొస్తాడు, నాకు తెలుసు ఇవన్నీ, అందుకనే నువ్వు ఊరికే ఇదో భయపడుతున్నావని నాకు నవ్వు వచ్చింది తప్ప అంతకంటే ఏం లేదు. లక్ష్మణుడికి వచ్చే నష్టం ఏమి లేదు. నా భర్త ఉండగా అతనికి ఏమీ కాదు, లక్ష్మణుడికి ఏం కాదు. హనుమంతుడు ఉండగా తేకపోవడం అన్న సమస్య లేదు, తీసుకొచ్చేస్తాడు. సో అదేమా, అంతేగాని ఈర్షతో ఇంకో రకంగా నవ్వడం కాదు. కాలర్ వెయిట్ చేస్తున్నారు గురుగారు. తణుకు నుంచి రాజేష్ గారు, నమస్తే అండి. రైట్, కాల్ డిస్టర్బెన్స్ ఉంది గురువుగారు. మనకి ఒక లైన్ ఉంటుంది, కయ్యానికైనా వియ్యానికైనా సమౌజ్జీలు కావాలి అని చెప్పి. అది ఎందుకు వచ్చింది గురువుగారు? ఇప్పుడు వ్యాపారం చేస్తే మనతో సమానమైన వాళ్ళతో చేయాలి, స్నేహం చేస్తే సమానమైన వాళ్ళతో చేయాలి. అందుకనే మనకు నానుడు ఉంది, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీ స్థాయి ఏమిటో తెలుస్తుంది, నీ శత్రువులు ఎవరో చెప్పు, నీ బలం ఏమిటో తెలుస్తుంది కదా. సో ఏది చేసినా అలాగే చేయాలి. ఇలాంటి వాళ్ళు ఇలా చేస్తే ఇలా ఉంటే అది ముందుకు వెళ్ళదు, ఏది కూడా ఈ స్థాయిలో ఉండకూడదు, ఏది కూడా ఈ స్థాయిలో ఉండాలి. అందుకనే మనం ఇవాళ దీంట్లో రామాయణం గురించి ఒక మాట చెప్పుకుందాం ఇక్కడ. సరే, సుగ్రీవుని వెతుక్కుంటూ రాముడు వెళ్తాడు. రాముడు వెళ్ళినప్పుడు నాతో స్నేహం చేయి, నీ సహాయం నాకు కావాలి, నీ అన్నని నేను సంహరించి నీకు అతను బాధ లేకుండా చేస్తానంటే, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడుతున్నది వాళ్ళ గురించి, వారి సంగతి నీకు తెలియదు. రావణుడు సైతం 30 తిప్పలు పెట్టాడు, వాలిని గెలిచినోడు ఎవడూ లేడు. వాలికంటే బలవంతుడు అయితే తప్ప వాలిని చంపలేవు. నీకేం శక్తి ఉందని చెప్పి నేను నిన్ను నమ్మి నీతో స్నేహం చేస్తానని ఎలా ఒప్పుకుంటాను? నిన్ను నమ్మి నేను వారితో ఎలా యుద్ధానికి వెళ్తాను? అసలు ఏమిటి సంగతి? అసలు నువ్వు సమజీవని నేను ఎలా అనుకుంటానని అడుగుతాడు. అయితే నువ్వు అనుకోవాలంటే నేనేం చేయాలి అని అడుగుతాడు. ఇగో చూడు, ఇక్కడ సాలగ్రామాలు వృక్షాలు ఉన్నాయి కదా, ఇందులో ఈ ఒక చెట్టుని ఆయన పొద్దున్నే వచ్చి వ్యాయామం చేస్తూ దాన్ని మొత్తం ఆ ఇది పట్టుకొని ఇలా కదిపితే మొత్తం అవన్నీ కదిలిపోతాయి, ఆ చిగురుటాకులన్నీ వణికిపోతాయి, అవన్నీ ఆ పండిని అన్నీ రాలిపోతాయి. ఒక్కసారి ఊపొదిలి పెడతాడు, సాలగ్రామమే దరదరలాడుద్ది మా అన్న ముందు, ఏమనుకుంటున్నావు అంటాడు. అప్పుడు రాముడు బాణం తీసి బాణం వేస్తాడు. వరుసన 7 సాలవృక్షాలు ఉంటాయి. సాలవృక్షాలు 7 ఉంటే ఈ బాణం వెళ్ళి 7టిని పడేస్తుంది, నేలమట్టం అయిపోతాయి 7. చూసి ఆశ్చర్యపోతాడు, నువ్వు మనిషివి కాదు, దేవతలు ఎవరు కూడా నీతో సరిపోరు. ఇంత బలమైన వృక్షాన్ని ఒక్కటి కాదు ఒక్క బాణంతో 7టిని పడగొట్టిన నువ్వు, నేను మానవ మాత్రుడిగా నేను తీసుకోలేను. కాబట్టి మా అన్న విషయంలో నాకు అసలు డౌట్ లేదు, అతని అడ్డు తొలగించగలవు అని నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కాబట్టి నీతో నేను స్నేహం చేయడానికి రెడీ అంటాడు. ఏదైనా అలా సమూజిగా చూసుకోవడం అన్ని రంగాల్లో మంచిది అంటారు, కయ్యానికైనా వియ్యానికైనా. రైట్, కాలర్ ఉన్నారు గురుగారు. కరీంనగర్ నుంచి పల్లవి గారు, నమస్తే అండి.
నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ అమ్మ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ 27 ఫిఫ్త్ మంత్ మే 1983. మే కదమ్మా? అవును గురుగారు. ఇది శుక్రవారము. అవును గురుగారు. అలాగే ఇది పాడ్యమి కృష్ణపక్షము పౌర్ణమి తర్వాత రోజు. ఇది ధనుర్రాశి మూలా నక్షత్రము. ఇందాక కూడా మనం మూలా నక్షత్రమే చూసాం. ఇది ధనుస్ రాశి మూలా నక్షత్రం తెలుసమ్మా? హలో, లైన్లో ఉన్నారా? హలో ఏమ్మా? హలో. ఇది ధనుర్రాశి మూలా నక్షత్రము. అవును గురుగారు. యా, ఇది ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను, వీలైతే ఇవ్వండి. ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ మూడిట్లో ఏదైనా ఒకటి కానీ ఇది వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. అన్ని రకాలుగా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఈ రుద్రాక్ష ధారణ దోహదపడుతుంది. ఆల్ ది బెస్ట్. ఎలాంటి నియమాలు లేవు. రైట్ గురుగారు. మరొక కాలర్ శ్రీకాకుళం నుంచి రాజేశ్వరి గారు. నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి గురుగారు. అమ్మా ఓం నమ శివాయ. నమస్తే సార్. ఏమిటమ్మా? పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నాను, కొద్దిగా చెప్పండి అమ్మా. 1997 4 మంత్ ఏప్రిల్ 1997. డేట్ అమ్మా? డేటు 22 సార్. 22. ఎవరిదమ్మా ఇది? పాప సార్. అమ్మ తను పుట్టింది మంగళవారం అని గుర్తుందా? మంగళవారం సార్. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఒక్క పాపే సార్. ఆ అమ్మాయి పౌర్ణమి రోజు పుట్టినట్టు తెలుసా అమ్మా? మంగళవారం నాడు పౌర్ణమి రోజు పుట్టింది సార్. మర్చిపోతే ఎలాగమ్మ, గుర్తు తెచ్చుకోండి. ఇది కన్యా రాశి, పౌర్ణమి, మంగళవారము. రైట్. ఈ అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి నవముఖి రెండిట్లో ఏదైనా ఒకటి. ద్వాదశముఖి ద్వాదశాదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపము. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి సరైన రుద్రాక్ష సరైన పద్ధతిలో ధారణ చేస్తే ఆ వచ్చే ఫలితము ఒక అద్భుతం అని చాలా బలంగా చెప్పగలను. ఎన్ని సంపదలు మన దగ్గర ఉన్నా ఏ సంపద మనకి ఏ రకంగా ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ స్పిరిచువల్ ప్రాపర్టీ, ఈ ఆధ్యాత్మిక సంపద ఖచ్చితంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ధర్మాన్ని, ఈ సాంప్రదాయాన్ని నమ్మి ఆచరించిన వాళ్ళు, ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళని ఒక్కసారి గమనిస్తే ఆ ఇంటి యజమాని మెడలో అయినా రుద్రాక్ష ఉండి ఉండాలి, ఆ ఇంటిలో పూజా మందిరంలో అయినా రుద్రాక్ష ఉండి ఉండాలి. అంటే శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు అని నిఘంటువార్థం. సో స్వయం ఈశ్వర స్వరూపము రుద్రాక్ష. ఇది ఎక్కడుంటే అక్కడ సంపదలు ఉంటాయి. ఆల్ రైట్. రైట్ గురుగారు, కాల్ తీసుకుందాం. అంతకంటే ముందు మిమ్మల్ని సంప్రదించడానికి చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. సో కుదరని వాళ్ళని మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? మీరు ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటారు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నా. నాకు వ్యక్తిగతంగా ఏముండదు, సంస్థాగతమే. నేను అంటే ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా నాకు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, కానీ ఈ మధ్య ఏం చేస్తున్నామంటే ప్రతి గురువారము ఈ బ్రాంచుల్లో, సంస్థ బ్రాంచుల కార్యాలయంలో ఏదో ఒక దగ్గరికి వెళుతున్నాను. అలాగే ఇప్పుడు ఈ బెంగళూరు ఇవన్నీ అయ్యాయి. ఇప్పుడు నేను తిరుపతి వెళుతున్నాను. రేపు వచ్చే గురువారం నాడు తిరుపతిలో కొన్ని గంటల మధ్యాహ్నం వరకు ఉంటాను. మీరు అర్థం చేసుకొని సహకరించండి. 2-3 పేర్లు అక్కడ నమోదు చేయించకండి. ఒక్కొక్క పేరు మాత్రమే, వేరు మొబైల్లోంచి పేర్లు నమోదు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. నాకు ఇబ్బంది అవుతుంది, మీకు ఇబ్బంది అవుతుంది. నాకు సంఖ్య కాదు కావాల్సింది, సమయం. ఇప్పుడు 8 సెకండ్ల కాలంలో నేను ఇక్కడ జాతకాన్ని అనలైజ్ చేస్తున్నాను. తిథి, వార, నక్షత్రాలు, దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు, మహర్దశలతో సహా 8 సెకండ్లో మీతో మాట్లాడుతున్నాను. నా పెదాలు కదులుతున్నాయి, మెదడు ఆలోచిస్తుంది, చేతులు రాస్తున్నాయి. ఈ 4 పనులు ఒక్కసారి 8 సెకండ్లో చేస్తూ అనలైజ్ చేస్తున్నాను. అదే నాకు ఒక్క నిమిషం సమయం ఇస్తే మీ జాతకాన్ని చాలా బాగా అనలైజ్ చేయగలనన్న నమ్మకం నాకుంది. సో మీ జాతకంలో ఉన్నది ఏమిటి, ఏం అవకాశాలు ఉన్నాయి, ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారని చెప్పడానికి నాకు కొంచెం సమయం ఇస్తే ఖచ్చితంగా చెప్పగలను, బాగా చెప్పగలను. అందుకనే మీరు నాకు కావాల్సింది సమయం, సంఖ్య కాదు. మీరు వేరు పేర్లతో నమోదు చేయించకండి, ఒక్కొక్క పేరే చూడండి. అలాగే హైదరాబాద్ డైరెక్ట్ నన్ను హైదరాబాద్లో కలవాలనుకున్న వాళ్ళకి నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఏమీ అవసరం లేదు.
నేను ఉన్నప్పుడు వస్తే నేను ఎప్పుడు ఉంటాను, ఒక గురువారం తప్ప శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. నేను హైదరాబాద్లో నేను ఉన్నప్పుడు అంటే ప్రతిరోజు ఉంటాను, ఉన్నప్పుడు వస్తే నేను చూసేస్తాను. నన్ను కలవడానికి అపాయింట్మెంట్స్ ఈ తతంగం ఏం అవసరం లేదు. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను. ఈ దక్షిణ భారతదేశంలో ఈ కార్యాలయం మీరున్న దగ్గర ఎక్కడైనా ఉంటే, అంటే సపోజ్ బెంగళూరులో ఈ కార్యాలయం ఉంది, మీరు బెంగళూరులో ఉన్నారనుకోండి, మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక స్క్రీన్ ముందు మీరు ఉంటారు. అటు మీరు ఇటు నేను ఎదురుబదురుగా 1-to-1 మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నన్ను కలిసినా లేదు, హైదరాబాద్ వచ్చి డైరెక్ట్గా నన్ను కలిసినా, రేపు తిరుపతిలో నన్ను కలవాలనుకున్న ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. 2-3 సాధ్యం కాదు, అర్థం చేసుకొని సహకరించండి. రైట్ గురువు గారు. అయితే ఒక క్వశ్చన్, చాలా మంది రుద్రాక్షలు రకరకాలుగా ధరిస్తూ ఉంటారు. ఆ ధరించినప్పుడు కూడా స్నానం చేసినప్పుడు రుద్రాక్షలు ధరిస్తే చాలా మంచిది, చెడేమన్నా ఉంటే పోతుంది అని చెప్తూ ఉంటారు. దాని గురించి ఏం అంటే ఇక్కడ కూడా ఒక చిన్న కథ చెప్తాను, అంటే ఈ రీచ్ అవ్వడం కోసం చెప్తుంటాను నేను. రుద్రాక్ష ధారణ చేసి స్నానం చేస్తే ప్రతినిత్యము గంగా స్నానం చేసిన పవిత్రత. అంటే ఇంత పొల్యూట్ అయినా ఇవాటికి కూడా గంగ చాలా శక్తివంతమైంది అంటారు. మొన్న టెస్ట్ చేస్తే 400 రకాల టెస్టులు చేస్తే ఇంకా అసలు ఇంత పొల్యూట్ అయినా కూడా దానిలో ఎక్కడా పవర్ తగ్గలేదంట. అంటే గంగలో మునిగితే ఏమవుతుందంటే పాపాలు పోవడం సంగతి పక్కన పెడితే ఒంట్లో ఉన్న రోగాలు పోతాయంట. గంగాదేవి అన్నీ తీసుకొని పాపాలు మొయ్యలేక శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏమిటి బాధ అని అడిగితే, ఒక పని చేయి, నిన్ను కాకిగా మారుస్తున్నాను, జీవనదులన్నిటిలో నువ్వు స్నానం చేయి, ఎక్కడైతే నువ్వు హంసగా మారుతావో అక్కడి నుంచి నువ్వు మళ్ళీ గంగగా ప్రవహించు, నువ్వు మారిన ప్రదేశాన్ని హంసల దీవిగా పేర్కొంటాం అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు అన్ని ముందు కాశీలో ములుగుతుంది గంగ, అక్కడ ఏమి మార్పు ఉండదు. ప్రయాగలోకి వస్తుంది, అక్కడ ఏముండదు. చాలా జీవనదుల్లోకి చూస్తుంది, ఎక్కడా ఏమీ అవ్వదు. అప్పుడు అలసిపోయి ఒక చెట్టు మీద కూర్చుని ఉంటే నారదుడు వచ్చి కూర్చున్నది కాకి గంగాదేవిగా గుర్తించి, గంగ ఏమిటి సంగతి అని అడిగితే, ఇది అని అడిగితే, నేను తీసుకువెళ్తానని చెప్పి కృష్ణా తీరంలో ఉన్న ఇక్కడికి తీసుకొచ్చి, ఇక్కడ ములుగు, సముద్రంలో కలిసే ప్లేస్ ఉంది చూసావా, ఇది పవిత్రమైన ప్లేసు, నువ్వు ఇక్కడ ములిగి చూడు అంటాడు. అక్కడ ములగంగానే హంసగా మారుతుంది. హంసగా మారితే అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ గంగగా ప్రవహిస్తూ అవి పాపాలన్నీ ప్రక్షాళన చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా గంగగా ప్రవహిస్తుంటుంది. ఆ ప్రదేశమే కృష్ణా తీరంలో ఉన్న మనకి హంసలది. సో రుద్రాక్ష ధారణ కూడా అంతర్శక్తివంతమైంది. ఆల్రైట్ గురువు గారు, ఫైనల్గా ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. రైట్. హలో మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు వీణా మేడం. వీణ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ వాయిస్ వినిపెట్టుంటారమ్మా చిన్నప్పుడే, నీకు ఆ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. సార్ మా పాప గురించి మాట్లాడాలి సార్. మా పాప అమ్మ డేట్ ఆఫ్ బర్త్? పాప పేరు శ్రీనిధి, డేట్ ఆఫ్ బర్త్ 11వ తారీఖు 2వ నెల 2007 సార్. 2007 అమ్మా? అవును సార్. ఎంతమంది పిల్లలమ్మా మీకు? బాబు పాప సార్. అమ్మా ఆదివారం పుట్టినట్టు తెలుసా? అవును సార్. అవును సార్. పాప ఏం చేస్తుందమ్మా? ఇప్పుడు డిగ్రీ ఇది విధియా శుక్లపక్షము, 2nd ఫ్రమ్ ది అమావాస్య, అమావాస్య నుంచి 2వ రోజు. ఇది మకర రాశి. ఈ అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష మా వీలైతే త్రయోదశి ముఖి, చాలా గొప్ప రుద్రాక్ష ఈ అమ్మాయికి. ఇది అంటే 13 ముఖాలు, త్రయోదశి, ఇది ఇంద్ర రుద్రాక్ష, రోలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే నవముఖి కూడా వేయవచ్చు, శరీరానికి తాకే విధంగా 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత, అంటే ఇది ధరించక ముందు అమ్మాయి ఎలా ఉంది, తన ఆలోచనలు ఎలా ఉన్నాయి, పనులు ఎలా ఉన్నాయి, ఫలితాలు ఎలా ఉన్నాయి మీకు తెలుసు, మీరు చూస్తున్నారు. ఇది వేసిన తర్వాత అమ్మాయి ఎలా ఉంది, ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఎలాంటి పనులు చేస్తుంది, వచ్చే ఫలితం ఎలా ఉంటుంది మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్ అండి, ఎప్పుడు వేసుకోవచ్చు. రైట్ గురుగారు, ఇవాళ కార్యక్రమంలో శ్రీరామనవమి సందర్భంగా చాలా ఆధ్యాత్మిక అంశాలతో కూడిన విశేషాలు చాలా చెప్పారు. థ్యాంక్ యూ గురుగారు. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ కార్యక్రమం.